హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. సో మరి ఈరోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో చాలా ఇంపార్టెన్స్ అప్డేట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క అప్డేట్ ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొదటిది చూసినట్లయితే మనకు జెన్కో అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష వాయిదా వేశారు. పార్లమెంటు మరి ఎన్నికల కోడ్ దృష్ట్యా మరి తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్ కి సంబంధించి పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సినటువంటి కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటిను మరి వాయిదా వేసినట్లు జెన్కో సిఎండి తెలిపారనమాట. సో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మరి పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి తదుపరి తేదీ వివరాలను మరి జెన్కో వెబ్సైట్ లో ప్రకటిస్తామని చెప్పేసి పేర్కొన్నారనమాట. సో ప్రస్తుతానికైతే ఈ ఎగ్జామ్ ని మరి ఎన్నికల కోడ్ దృష్ట్యా మరి ఇప్పుడు వాయిదా వేశారు. దాని తర్వాత ముగిసిన ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మరి కొత్త ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మేము ప్రకటిస్తాం, వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే భారీగా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయంట. సో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిపోతున్నటువంటి పోస్టులు, ఒకే అర్హతలు ఉన్నటువంటి కొలువులన్నింటికి దరఖాస్తు చేసుకుంటున్నటువంటి అభ్యర్థులు మరి అంతకంటే మరి ఎక్కువ జాబులకు ఎంపిక అవుతున్నటువంటి కొందరు, అందులో మరి ఎట్లాగో పై స్థాయి కొలువుల ఎంపికతోనే మరి ఎంచుకుంటారు కాబట్టి మిగతావి ఖాళీగా ఉండిపోతున్నాయి. ఇలా ప్రతి కేటగిరీలోనూ మరి సగటున 10% దాకా మిగిలిపోతున్నాయి. ఒక్క గురుకుల పోస్టులకు సంబంధించే 1810 ఖాళీలు ఉండిపోయినాయి. అలాగే కానిస్టేబుల్ కేటగిరీలో మరో 2000 పోస్టులు మిగిలిపోయినాయి. మరి వైద్య ఆరోగ్య శాఖలోనూ దాదాపు 780 పోస్టుల ఖాళీ ఉన్నాయి. సో వీటి భర్తీకి కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నియామక సంస్థలకు మరి బ్యాక్లాగ్ తిప్పలు మరి పట్టుకున్నాయన్నమాట. సో ఇదే సమయంలో అంటే మనకు ఒకే సమయంలో భారీగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు మరి భర్తీ ప్రక్రియలు చేపడుతుండడంతో మరి గణనీయ సంఖ్యలో మరి ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. సో పోటీ పరీక్షల కోసం పకడ్బందీగా సిద్ధమవుతున్నటువంటి చాలా మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. వాటిలో ఒక దానిని ఎంచుకోవడంతో మిగతా ఉద్యోగాలు మరి ఖాళీగా మిగిలిపోతున్నాయి. సో ఇందులో మనకు ఇంకొక ప్రధానమైనటువంటిది రిలిక్విష్మెంట్ లేకపోవడం కూడా ఒక ముఖ్య కారణంగా దీనికి చెప్పవచ్చు. సో మనకు ఇటు గురుకులాల్లో కానీ, కానిస్టేబుల్ కానీ, స్టాఫ్ నర్స్ కానీ ఏదైనా సరే అన్ని డిపార్ట్మెంట్లలో మనకు అలా మిగిలిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణము మనకు రిలిక్విష్మెంట్ అనేది లేకపోవడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు. దీన్ని 2018 వరకు విధానాన్ని, ఈ యొక్క రిలిక్విష్మెంట్ విధానాన్ని అయితే మరి అవలంబించారు. దాని తర్వాత దాంట్లో పారదర్శకత లేదని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో దాన్ని పక్కన పెట్టారు. ఏంటి రిలిక్విష్మెంట్ అంటే, సో ఏదైనా నోటిఫికేషన్ కి సంబంధించి ప్రకటించినటువంటి ఖాళీలు మరి పూర్తిగా భర్తీ కాకుంటే అందులోని తర్వాతి మెరిట్ అభ్యర్థులతో మరి భర్తీ చేసేందుకు వీలు ఉండేదన్నమాట. సో ఇక 33,000 కొలువుల్లో దాదాపుగా 4,590 మరి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సో ఒక్కొక్క దాంట్లో చూసినట్లయితే మనకు మొత్తం 4,590 ఖాళీలు ఉన్నాయన్నమాట. సో గురుకులాల్లోనే మనకు దాదాపుగా 1,810, ఆ తర్వాత కానిస్టేబుల్ ఒక 2,000. సో మిగిలిన దాంట్లో కూడా ఖాళీలుగా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. సో వీటికి మరి వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు ఇస్తే బాగుంటుంది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అని చెప్పేసి నిరుద్యోగులు అయితే కోరుకుంటున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిరుద్యోగ యువ భారత్ 83% మంది వారే ఉన్నారంట. 2000తో పోలిస్తే మరి 2022లో మరి రెండింతలు పెరిగినటువంటి నిరుద్యోగులు. అటాచ్మెంట్లతో మరి ఈమెయిల్స్ కూడా పంపలేని దుస్థితి. సో తెలంగాణ నిరుద్యోగులు అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారంట. ILO, IHD సంయుక్తంగా వెల్లడించిన ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 చెబుతున్నది ఇదే అనమాట. సో నిరుద్యోగ యువత అనేక సవాళ్లు ఎదుర్కోబోతుంది. సో భారత్లోని మనకు నిరుద్యోగులు 83% యువతే ఉండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది అనమాట. సో ప్రాథమికోన్నత, సెకండరీ లేదా ఆపై ఉన్నత విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్ అభ్యసించిన యువత నిష్పత్తి క్రమంగా పెరుగుతుంది. సో వీరి శాతం 2000 సంవత్సరంలో మరి 35.2% ఉండగా
2022 నాటికి అది మరి 65.7% నిరుద్యోగుల శాతం అయితే పెరిగిందనమాట. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ISD మరి సంయుక్తంగా రూపొందించి తాజాగా విడుదల చేసిన ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్లో అనేక అంశాలు వెల్లడయ్యాయి అనమాట. సో నిరుద్యోగ యువతే మరి భారత్ లో నెక్స్ట్ వస్తున్నాయి. అంటే మనోళ్ళకి ఏంటంటే టెక్ స్కిల్స్ అంతంతే అన్నట్టు, టెక్నాలజీకి సంబంధించినటువంటి స్కిల్స్ లేకపోవడం, మరి ఇతరతర అనేక కారణాలు ఉన్నాయి ఈ యొక్క నిరుద్యోగం పెరగడానికి భారత్ లో. సో దీన్ని సవాళ్ళుగా ఎదుర్కోబోతున్నది రాబోయే భారత్. రైట్. టెట్టుపై ఉపాధ్యాయుల గందరగోళం అయితే ఉన్నది, సందేహాల నివృత్తికి వినతులు. సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టుపై మరి ఉపాధ్యాయులు సందేహాలు నెలకొన్నాయి. సో వాటిని నివృత్తి చేయాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నత అధికారులను కలిసి విన్నవిస్తున్నారన్నమాట. సో గతంలో విడుదల చేసినటువంటి అన్ని నోటిఫికేషన్లలో 2010 ఆగస్టు 23కు ముందు సర్వీస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు టెట్టు అర్హత మినహాయించినట్లు పేర్కొన్నారు. మరి ప్రస్తుత నోటిఫికేషన్ లో ఆ అంశాన్ని మరి తొలగించడంతో గందరగోళం అయితే ఏర్పడింది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో ఎవరు టెట్టు రాయాలి, ఏ పేపర్ రాయాలనేది అందులో పేర్కొనలేదు. దీంతో దరఖాస్తు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో మరి ఉన్నట్లుగా ఉపాధ్యాయులు అయితే చెప్తా ఉన్నారు. మరోవైపు టెట్టు దరఖాస్తు గడువు వచ్చే నెల 10 వరకే ఉంది కాబట్టి సో వీళ్ళకు ఉన్నటువంటి డౌట్ అయితే నివృత్తి, అంటే సందేహాల నివృత్తి మరి చెయ్యాలని చెప్పేసి వినతి పత్రాలు అయితే అందడం అయితే జరిగింది. రైట్. నెట్ స్కోర్ తో PhDలో చేరొచ్చంట. ఇది ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ మనకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొస్తామంటున్నటువంటి UGC. ఇకపై విద్యార్థులు యూనివర్సిటీల వారీగా PhD అడ్మిషన్ పరీక్షలకు హాజరవ్వకుండా మరి జాతీయ అర్హత పరీక్ష నెట్ స్కోర్ తో ప్రవేశాలు పొందవచ్చు అని చెప్పేసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC గురువారం పేర్కొందనమాట. సో ఈ ఏడాది జూన్ సెషన్ లో నిర్వహించే UGC నెట్ పరీక్షల్లో కొత్త కేటగిరీని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపిందనమాట. వచ్చే విద్యా సంవత్సరం 2024-25 నుంచి ఈ విధానం అమల్లోకి రాబోతుందన్నమాట. సో ఈ యొక్క సందర్భంగా UGC చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారనమాట. రైట్. కోడ్ ముగిసాకే గురుకుల పోస్టింగ్లు అయితే ఇవ్వబోతున్నారు. సో ఇందులో మనకు ముఖ్యంగా చూసినట్లయితే సర్వీస్ లో ఇబ్బందులు లేకుండా ఉండేందుకే సో ఇప్పటికే మరి 8,705 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. సో దివ్యాంగుల కోట అన్ని జిల్లాల పత్రాలు మరి పెండింగ్ ఉన్నాయి. దివ్యాంగుల కోట కొన్ని జిల్లాల పత్రాల పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎన్నికలు ముగిసాకే మరి వారందరికీ అలాట్మెంట్ లెటర్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అందరికీ పోస్టింగ్స్ ట్రిప్ అధికారుల వెల్లడి అనమాట. సో మనకేంటంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ యొక్క కోడ్ ముగిసిన తర్వాత అందరికీ కూడా పోస్టింగ్లు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్లుగా రాయడం అయితే జరిగిందనమాట. సో మనకు చూసుకుంటే కనుక ముఖ్యంగా గురుకుల బోర్డుకు సంబంధించి మనకు దివ్యాంగుల కోట కానీ తర్వాత కొన్ని జిల్లాల పత్రాల పెండింగ్ కానీ అలాగే ఉండిపోయింది అనమాట. తర్వాత ముఖ్యంగా ఇంకొకటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ల యొక్క మరి ఫలితాలు కూడా అలాగే ఉండిపోయినాయి, ఇప్పటి వరకు ఇవ్వలేదు, అవి కూడా ఇవ్వాల్సి ఉన్నదనమాట. సో వీటికి సంబంధించి మనకు ఇప్పుడు అప్డేట్ ఏంటంటే సో వీళ్ళందరికీ కూడా సో కోడ్ ముగిసిన తర్వాతనే గురుకుల పోస్టింగ్ ఇస్తాం. సర్వీసులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే సో అందరికీ ఒకేసారి నియామక పత్రాలు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో హైకోర్టు తీర్పు మేరకు నియామకాలు చేపట్టండి గురుకుల అభ్యర్థుల వినతి. హైకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి తీర్పులోని మరి మార్గదర్శకాలకు అనుగుణంగా గురుకులాల నియామక ప్రక్రియ చేపట్టాలని పలువురు గురుకుల అభ్యర్థులు కోరుతా ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ట్రిబ్ చైర్మన్ గురుకుల అభ్యర్థులు మరి తూము మనోహర్ తదితరులందరూ కూడా కలిసి విజ్ఞప్తి చేయడం అయితే జరిగిందనమాట. రైట్. టెట్టు అర్హతల సందేహాలను మరి తీర్చండి అంటూ మనకు TS UTF తెలపడం జరిగింది. సో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఏమున్నాయో నివృత్తి చేయాలని చెప్పేసి ఇంతకుముందుకే చూసాం మనం. రైట్. ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలి. గురుకుల నియామకాల్లో మిగిలిన పోస్టులను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని చెప్పేసి గురువారం హైకోర్టు మరి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ట్రిబ్కు ఆదేశాలు ఇచ్చిందనమాట. సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని సూచించింది. సో విచారణను మరి ఏప్రిల్ 22కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈలోపు ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది అనమాట. సో ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలన్నిటిని భర్తీ చేయాలని చెప్పేసి
గురుకుల బోర్డుకి అటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుందన్నమాట. దేనిలో మిగిలినటువంటి పోస్టులపై హైకోర్టు ఉత్తర్వులు అన్నమాట. రైట్. మిగిలిన పోస్టులను మెరిట్ తో భర్తీ చేయండి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల బోర్డులకు హైకోర్టు ఆదేశం. గతంలోని మరి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని సూచన. సేమ్ వార్త మరి సాక్షిలో కూడా రావడం జరిగింది. సో ఖచ్చితంగా అంటే మెరిట్ ఉన్నటువంటి వాళ్ళతోనే ఖచ్చితంగా మిగిలిన బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి మరి కోరడం అయితే జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. సో వీడియోని తప్పకుండా దయచేసి లైక్ చేయండి. ఎప్పటికప్పుడు మన మాస్టర్ టీవీ మీకు అందరికీ కూడా విద్యా ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. సదా విద్యా సేవలో మీ విజయ్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్.